మీకేమనిపిస్తున్నది ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారు, ఇదంతా మళ్ళీ ఒక డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయని అనిపిస్తున్నదా మీకు? డెఫినెట్లీ. ఇప్పుడు దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్, ఆల్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. ఒక టైంలో యూ నీడ్ టు లుక్ లైక్ అన్ యాక్టర్ అని ఉండింది. ఇప్పుడు దట్ డజంట్ ఎగ్జిస్ట్ అండ్ దట్స్ సో బ్యూటిఫుల్. బికాస్ జనాలు వచ్చి పర్ఫార్మెన్సెస్ చూడడానికే వస్తున్నారు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూడడానికే వస్తున్నారు. దే ఆర్ ఓపెన్, దేర్ లిమిటేషన్ ఫర్ ఆర్ట్ ఈస్ నో లాంగర్ దేర్. సో అది ఒక మంచి డెవలప్మెంట్. At the same time, I think talent kuda they are focusing on good talent. So I think that's a growth kada sir. గ్రోత్, డెఫినెట్లీ గ్రోత్. Yeah. ఎందుకంటే ఎనానిమస్ పీపుల్ చేసిన సినిమాలు కూడా అవును. పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి ఇక్కడ. అవును. అవును. మన రాజు వెట్స్ రాంబాయ్ అని సినిమా వచ్చింది, ఓకే. అందులో అందరూ కొత్త వాళ్ళే, అవునా? హీరో కొత్త, హీరోయిన్ కొత్త, అండ్ దానిలో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన అతను కొత్త, బట్ ఇట్ కలెక్టెడ్ సో వెల్, వెరీ హ్యూజ్లీ. సినిమా పెద్ద సక్సెస్ అయింది. అండ్ దట్స్ దేర్. ఇప్పుడు మీ మదర్ కూడా యాక్ట్రెస్సే కదా, నివేదిత గారు. వి నో హెర్, Yes. we met her on sets and everything. అవునా? Those, yes. How nice. Yes, we met her. She was known as Asha Rani. Asha Rani, Full yes, name వచ్చి exactly. Asha Rani. Yes, yes. మీ మదర్ ఏం చెప్తారు మీకు? అంటే మీ కెరీర్, ఫాదర్ అండర్స్టాండింగ్, ఫాదర్ అబ్జర్వేషన్ ఒకలాగా ఉంటాయి, Hmm. మదర్స్ అబ్జర్వేషన్ ఒకలా ఉంటుంది. Hmm. మీ మదర్ ఏం చెప్తారు? చాలా ఎంకరేజింగ్. నేను చెప్పినట్టు మన చేతిలో ఏముంది, వి నీడ్ టు డెవలప్ అవర్ సెల్వ్స్. ఒక యాక్టర్ గా నువ్వు ఏమేం చేయొచ్చు, డాన్సింగ్ కాబట్టి, యాక్టింగ్ కాబట్టి, యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ అబౌట్ దోస్. మీరు డాన్సింగ్ కూడా నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. Okay. నేర్చుకున్నానంటే కొంచెం కథక్ తెలుసు నాకు. Mhm. కథక్ అది రీసెంట్ గా నేర్చుకున్నాను. Mhm. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో స్టేజ్ షోస్, టీవీ షోస్ అవన్నీ చేశాను. Mhm. అండ్ స్కూల్ ప్రోగ్రామ్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాము. మన టీం వచ్చి వి కమ్ స్కూల్ ఫస్ట్ 40 స్కూల్స్ తో కంపీట్ ఏ చేసి. స్కూల్లో చదివారండి మీరు? చర్చ్ పార్క్ అండి, చర్చ్ వర్క్ లో. ఓకే. చెన్నైలో Ah. చర్చ్ పార్క్. తర్వాత స్టెల్లా మారిస్ లో Stella Maris. నా బీకామ్ చేశాను నేను. Mhm. సో ఐ లవ్ డాన్సింగ్. కొంచెం జాజ్, కొంచెం సాల్సా అన్ని కొంచెం కొంచెం నేర్చుకున్నాను. బట్ ఇట్స్ అ ప్యాషన్ నాకు. ఐ లవ్ టు డాన్స్. ఓకే. అదే అమ్మ అయితే, ఎందుకంటే వాళ్ళ టైంలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఒకలాగా ఉన్నాయి అవును. మీ మదర్ చేసిన అవును. రోజుల్లో. అవును. అంటే తర్వాత అలా మారుతూ మారుతూ మన మదర్ ఆల్సో షీ గాట్ మ్యారీడ్ టూ ఎర్లీ అండి. టూ ఎర్లీ. అవును. టూ ఎర్లీ. ఏదో 18 ఫిలిమ్స్ వదిలేసి పెళ్లి చేసుకున్నారు. 18 ఫిలిమ్స్. ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా ఊహించలేదు కదా. అంటే అమ్మ తొందరగా చేసుకున్నారు, సినిమాలను పక్కన పెట్టి చేసుకున్నారు. ఆ ఇన్స్పిరేషన్ మీ మీద కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కదా. డిఫరెన్స్ ఉంది సార్. ఎలా? మా అమ్మ వచ్చి ఫిలిమ్స్ వదిలేశారు, నేను ఇంకా ఫిలిమ్స్ చేస్తున్నాను. ఇప్పుడే పెళ్లి తర్వాత రిలీజ్ అయింది. అవును. సో అది ఒక మేజర్ డిఫరెన్స్. అండ్ అది కూడా మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది నాకు. దే వాంట్ మీ టు వర్క్, దే వాంట్ మీ టు బీ ఇండిపెండెంట్. సో అది చాలా స్ట్రెస్ చేస్తారు ఇద్దరు ఎప్పుడు. నాకు కావచ్చు, నా చెల్లి కావచ్చు, యూ నీడ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అనేది చిన్నప్పటి నుంచి మనకి ఇట్స్ లైక్ గాస్పెల్ లాగా చెప్పుకొని వచ్చారు. గోస్పెల్స్ ఎస్. ప్రచారం అంటారు కదా. అవును. అవును. ఓకే. అంటే కాదు, మీరు కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట, లేకపోతే మీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట మీ ఉద్దేశంలో? ఐ థింక్ బ్యాలెన్స్ చేయాలి సార్. బోత్ యూ షుడ్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్. ఐ వాంట్ టు వర్క్ మోర్ నౌ బికాజ్ ఇప్పుడే నా ఫిలిం రిలీజ్ అయింది. ఐ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. సో అది ఇప్పుడు నా మెయిన్ ప్రయారిటీ వచ్చి అదే. బట్ మై ఫ్యామిలీ ఇస్ మై ఎవ్రీథింగ్. సో ఐ కాంట్ చూస్ దట్. మై ఫ్యామిలీ ఇస్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ అట్ ఆల్ టైమ్స్. బట్ ఐ వాంట్ టు వర్క్ నౌ ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు మీకు ఇంకొక టోల్ గేట్ పడింది. మొదటేమో అర్జున్స్ డాటర్, అవును. అర్జున్ గారి అమ్మాయి. అవును. ఇప్పుడు యూఆర్ ఎ మ్యారీడ్ పర్సన్. యా యా. సో మీకు వచ్చి కథలు చెప్పేవాళ్ళు కానీ, మీతో సినిమాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకి టోల్ గేట్స్ ఎక్కువ వేసేస్తున్నారు మీరు. ఓకే. బట్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా సార్. ఐ ఫీల్ ఇఫ్ ఐ బీన్ ఏబుల్ టు బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ బీయింగ్ అర్జున్స్ డాటర్, ఇది నాకు అంత పెద్దగా కనపడలేదు, యాజ్ అ ఛాలెంజ్ లాగా లేదు. బికాస్ చాలా మంది పెళ్లి చేసుకొని దేర్ స్టిల్ వర్కింగ్. చాలా టాప్ యాక్ట్రెసెస్ కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు. ఐ ఫీల్ టైమ్స్ హెవ్ చేంజ్ సార్. టైమ్స్ హావ్ చేంజ్డ్. అప్పట్లో కూడా మ్యారేజ్ చేసుకుని చేసిన వాళ్ళు అందరూ అవును చాలా మంది అవును ఉన్నారు అవును. కదా. ఎస్పెషల్లీ 70s 80s లో.
ఐ థింక్ 90s లో కొంచెం అది టాబూ లాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ రివైవ్ అయింది అది. ఆర్ సీనియర్స్ హావ్ బ్రోకెన్ దట్ అండ్ నాకు అది అంత పెద్ద ఛాలెంజ్ గా కనపడలేదు. కనబడలేదు. ఆహా. అంటే మ్యారేజ్ అనేది మీ అవుట్ ఆఫ్ మీ చాయిస్ అండి లేకపోతే అవునండి. అవుట్ ఆఫ్ యువర్ చాయిస్? Yeah. ఓకే. అంటే మీ ఇద్దరు ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా మీ ఇద్దరికి మీట్ అవ్వడానికి, యునైట్ అవ్వడానికి. ఎస్ ఎస్. వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్? అంటే హౌ వి మెట్ అని అంటున్నారా? మా నాన్న వచ్చి ఒక షో హోస్ట్ చేశారు, సర్వైవర్ అని. ఒక ఇట్ వాస్ లైక్ ఇంగ్లీష్ సర్వైవర్ చూసారు కదా? అవును. యా, సో అది వచ్చి తమిళ్లో చేశారు. సో దాంట్లో హీ వాజ్ అ కంటెస్టెంట్. సో అలాగా దట్ వాజ్ ద కనెక్షన్. ఇది మంచి కథ అవుతుంది. ప్లాటింగ్ కొత్తగా ఉంది, అవును. ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు మనం. అవును. సో దానికి మీకు ఇంటివైపు నుంచి ఏం రెసిస్టెన్స్ ఏం రాలేదా? అది ఎప్పుడూ లేదు నాకు. యాజ్ లాంగ్ ఎస్ దే ఫీల్ నేను ఒక రైట్ డిసిషన్ చేస్తున్నానంటే ఎప్పుడు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఎప్పుడు చెప్పలేదు. ఐ థింక్ చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ నాన్న వచ్చి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, చాలా చాలా స్ట్రిక్ట్. ఎవరితో మాట్లాడకూడదు, బికాజ్ నేను ఆల్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళాను కాబట్టి. హీ వాజ్ లైక్ నో ఎనీ బాయ్ ఐ వుడ్ గెట్ టు నో, ఎలా తెలుసు ఏం చేస్తున్నావు, అలా చాలా స్ట్రిక్ట్. బట్ తర్వాత ఒక ఏజ్ తర్వాత హీ వాజ్ లైక్ అ ఫ్రెండ్. He would always come and ask me, sir, so is there anybody, when will you tell me? Ilanti, he was very, very friendly. So I feel is extremely supportive. ప్రతి ఒక్క అమ్మాయికి అలాంటి ఒక నాన్న ఖచ్చితంగా ఉంటే ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు లైఫ్ లో. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసి ఇలా లేని ఫాదర్స్ డాటర్స్ అందరూ ఫాదర్స్ ని తిడతా ఉంటారు. అగో చూడు అసలు అర్జున్ గారు ఎంత స్కోప్ ఇచ్చారో మీరు మాకు ఇవ్వట్లేదు. లేదు, హీఈస్ అ వెరీ సపోర్టివ్ ఫాదర్. మిస్టేక్ చేసినా కూడా హీస్ ఆల్వేస్ గాట్ యువర్ బ్యాక్ అని చెప్తారు కదా. హీ నెవర్ బ్లేమ్స్ యూ బికాస్ చాలా చాలా సపోర్టివ్. నేను ఐ డోంట్ నో హౌ టు కన్వే ఇట్, బట్ హీస్ ఆల్వేస్ గాట్ మై బ్యాక్ నో మ్యాటర్ వాట్. ఆయనే గ్రహిస్తారు అన్నమాట చెప్పకుండానే. అసలు ఈ యాక్టింగ్ కెరీర్ వైపు మీకు అసలు రావాలన్న ఆ జీల్ ఎలా పుట్టిందండి? ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఒక ఇంట్యూషన్, ఒక థాట్ ఉండింది, బట్ ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. నేను చాలా డాన్స్ చేశాను చెప్పినట్టు. ఐ వాజ్ లైక్ చాలా స్కూల్ షోస్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చేశాను, బట్ ఐ నెవర్ యాక్టెడ్. సో నాకు తెలీదు అది. బట్ ఎవ్రీ టైమ్ ఐ స్టెప్డ్ అవుట్ విత్ మై ఫాదర్. ఒక ర్యాంప్ షో చేశాను, ఒక ఆఫర్ వచ్చింది. దెన్ 9th standard లో ఒక ఆఫర్ వచ్చింది. Then I was like, appudu I was too small. Very younger. Yeah, and my nana also, he didn't encourage it. He wanted me to finish my studies, and rightfully so, Tarvata I was like, should I do this, should I not? Oka dilemma laga undindi. I finished my BCom and I did fashion management. Oka 3 months ki London ki velli chesanu, Birmingham lo. And tarvata I got an offer, Pattati Anai. Avunu. Adi Vishal naku chinnapudi nunchi చూసాను విశాల్ని. అవును, మీరందరూ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ కదా, ఇక్కడే పుట్టారు. No, he was a very close family friend. Okay. His father is extremely, I call him GK Reddy uncle. GK Reddy garu. He is very close to me. Avuna? I call him young man. Yes, he calls my father young man. So he is the best. Yes. So aa offer ochinappudu I was like, okay, let's think about it ani ఆలోచించి ఒక వర్క్ షాప్ చేశాను. ఇది మనకి సెట్ అవుతుందా, బికాస్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక అర్జున్ గారు అమ్మాయి అంటే కొంచెం ఏమైనా తెలియాలి అని ఐ డిడ్ అ వర్క్ షాప్. అప్పుడు నాకు అర్థమైంది దట్ ఐ ఫీల్ దిస్ ప్లేస్ ఈస్ ఫెమిలియర్ టు మీ. నేను నేర్చుకోవచ్చు, ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. దట్స్ వెన్ ఐ సైన్ ద ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చూస్తే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఇట్స్ గివెన్ మీ అ బిగ్ హిట్ సాంగ్, బట్ ఐ ఫీల్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ yet, to be launched at that time. I was too young. I felt I needed more preparation. But అలాగా అయింది. That's how my journey started. என்ன ஒரு அழகியடா கனவில் பூக்குற தாமராவதா கதையில் கேக்குற தேவதேவ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.